హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో మంగళవారం గిరిజనులు శీతల భవానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్ల పాపలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లావుడియా విజయ వీరన్న నాయక్, లావుడియా స్వరూపలింగం, తిరుపతి నాయక్, మాజీ ఎంపీపీ మానస, గిరిజన నాయకులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు. శీతల భవానీ అనేది మా తీజ్ పండుగ ఈ రోజు నుంచే శీతల భవానీ తీజ్ పండుగ ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మా గిరిజనులు ఇది మా ఆనవాయితీతోటి రావాల్సిన పండుగ ఇది. కాబట్టి ఇది ఎందుకు చేసుకుంటామంటే ఎందుకంటే మా తాతల తండ్రుల నుంచి మా ఆనవాయితీతోటి వర్షాలు బాగా పండాలి, మూదలు మంచిగా ఉండాలి, పరిపూర్ణంగా వ్యవసాయం పండాలి అని చెప్పి మేము అందరం మా రైతుల తరఫున జిల్లాలగడ్డ గిరిజనులందరూ కూడా అన్ని తెలంగాణ లోపల ఈ పండుగ మేము గిరిజనులు అందరం జరుపుకుంటాం. కాబట్టి ఈ పండుగ అనేది మాకు ప్రతి సంవత్సరం ఇదే టైంలో వస్తుంది. కాబట్టి మేమందరం పరిపూర్తిగా మా పండుగ సందర్భంగా మేము జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ పండుగకు అందరం మేము గిరిజనులందరం కూడా మేమందరం బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాబట్టి ఈ పండుగకు మేమందరం కూడా ఈ శీతల భవానీ అనేది ఇప్పుడే మేము కొత్తగా
మా చంద్రబాబు నాయక్ అని చెప్పి రవీందర్ గారు కూడా ఇక్కడ ఏది మన గ్రానైట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా జరుపుతున్నాం. దాదాపు ఒక 50-100 సంవత్సరాల నుంచి కూడా మేము జరుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ పండుగకు అందరూ కూడా సుఖ సంతోషంగా మా గిరిజనులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా జ్వరాలు కూడా రావద్దు, అందరూ భర్పూరంగా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ శీతల భవన్ అంటే 7 దేవతలు ఉంటారు. 7 దేవతలను మనం ఇదేంటంటే ప్రతి ఆషాఢం చివరి మాసంలో మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. దీన్ని మేము దాటుడు పండుగ అని కూడా అంటాం. ఈ 7 శీతల భవాని ఏంటంటే వర్షాలు బాగా పండాలని, పాడి పంటలు మంచిగా వండాలని, అందరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని ఈ 7 దేవతలను మేము పూజించడం జరుగుతుంది.